ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా ఉన్న బిజీ చూశాక ఆయన నుంచి సినిమాలు ఇప్పట్లో రావడం కష్టమే అని అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఆశలు వదిలేసుకున్నారు కూడా. కానీ అడగకుండానే అప్డేట్ ఇచ్చి వాళ్లలో కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నారు ఓజీ మేకర్స్. అంతా ఓకే, కానీ OG2 వరకేనా? మిగిలిన దర్శకులు కూడా పవన్ ఓకే చెప్తున్నారా? ఇంతకీ సురేందర్ రెడ్డి పరిస్థితి ఏంటి? చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా గురించి అప్డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయిన తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాలకు పరిమితమైపోయారు. ఆయన తీరు, అక్కడాయన జోరు చూశాక ఇప్పట్లో ఆయన నుంచి సినిమాలు రావడం కష్టమే అనుకున్నారంతా. కానీ అనుకోకుండా OG2 అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు పవన్ టీం. OG2 ఉంటుందనే విషయాన్ని పవన్ కళ్యాణే స్వయంగా కన్ఫర్మ్ చేశారు. కానీ అదిప్పట్లో ఉంటుందనే ఆశలైతే అభిమానుల్లో లేవు. పైగా సుజిత్ కూడా నాని సినిమా స్క్రిప్ట్తో బిజీగా ఉన్నారు. ఆయన ప్యారడైజ్ నుంచి ఫ్రీ అయ్యాక బ్లడీ రోమియోను సెట్స్ పైకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు సుజిత్. ఈ గ్యాప్లోనే OG2 అప్డేట్ వచ్చింది. నాని ప్యారడైజ్ తోనే మరో 6 నెలలకు పైగా సావాసం చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే బ్లడీ రోమియో స్క్రిప్ట్ పూర్తి చేసిన సుజిత్ ప్రస్తుతం ఫారెన్లో ఉన్నారు. దాంతో ఆయన వచ్చిన వెంటనే OG2 పనులు మొదలవుతాయని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్వీట్ చేసింది. అంతా బాగానే ఉంది గానీ OG2తో పాటు సురేందర్ రెడ్డి సినిమాను కూడా పవన్ కదిలిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఓజీ ఫ్రాంచైజీపై ముందు నుంచి పవన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ ఆ సినిమా వస్తుంది. మరి సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటనేది సస్పెన్స్. ఈ సినిమాను పవన్ సన్నిహితుడు రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఇది ఆగిపోలేదని తెలిసినా ఎప్పుడు మొదలవుతుందో మాత్రం తెలీదు. మొత్తానికి చూడాలిక ఏం జరగబోతుందో.